నెట్ల దీకమో నెట్ల దీకమో జాంచె గుయేసు నెట్ల దీకమో. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. మీసాల గురప్ప అలియాస్ క్రీస్తుదాస్ గారు దేవుని యొక్క సావులోనికి తన జీవితం అంతా సాక్ష్యముగా, తన సాక్ష్యమునే పాటలుగా మరి పాడుచు ఆయా ప్రాంతాల్లో దర్శిస్తూ సేవ జరిగిస్తున్నారు. ఓకేనా? సరే, ఈ సమయంలో ఆయన ఒక కోయి పాట పాడి, అంటే ఇప్పుడు కాదు, అది యాక్చువల్గా ఆయన సేవలో ప్రారంభంలో కూడా పాడాడు. గడిచిన దినాల్లో సంవత్సరం క్రితం కూడా వీడియోలు వచ్చాయి. అయినప్పటికీ కూడా అప్పుడు ట్రోల్ కాలేదు, అప్పుడు కొంచెం పాపులారిటీ కానీ అప్పుడు సాధించలేకపోయారు. కానీ వారు గడిచినటువంటి దినాల్లో సాధించగలిగినారు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి వారు చేసినటువంటి వీడియోను మనం ఒకసారి ప్రత్యక్షంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా, నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. ఎందుకు వెళ్ళిపోయావు? నిన్నేం చేయనులే నాన్న. ఏ నాటికైనా మీరు అడవులోకి లే, నేను తీసుకెళ్తాగా, అక్కడే తీసుకెళ్తాను, అక్కడే మీ పెళ్ళిళ్ళు. చప్పట్లు. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోయ్. ఎస్, చూసారు కదా, ఈ కోయి పాట పాడిన తర్వాత చాలామంది డీజేలకి చాలామంది ట్రోల్ చేస్తూ వాటి మీద స్పందిస్తున్న వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసత్యాన్ని కూడా ప్రకటిస్తున్న వారు కూడా ఉన్నారు. వారి సాక్ష్యాన్ని గురించి కానివ్వండి, మరి కొంతమంది అయితే ఆయన సాక్ష్యం గురించి కూడా వీడియోస్ చేస్తూ ఈ సాక్ష్యం పర్ఫెక్ట్ కాదు అంటూ కూడా అబద్ధాలు చెబుతున్నాడు అంటూ కూడా కొంతమంది అక్కడ ప్రయత్నాలు చేసినటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే ఈ సమయంలో మరి వారిని గురించినటువంటి మాకు తెలిసినటువంటి విషయాలని స్పష్టంగా తెలియచేయాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. వారిని గడిచినటువంటి దినాల్లో దాదాపుగా ఒక 25 years బ్యాక్, 25 సంవత్సరాల క్రితము వారిని మేము ఎరుగుదుము. 95, 98, 99 ఆ ప్రాంతాల్లో, మరి నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూరు ప్రాంతాల్లో వారు సంచరించడం, ఆ ప్రాంతాల్లో సభల ద్వారా అద్భుతమైనటువంటి పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతించి వారు రక్షణ యొక్క సాక్ష్యం గురించి బోధించుకుంటూ వెళ్ళేవారు. సో వారు ఈ మధ్యకాలంలో మరి యూట్యూబ్లో ఎక్కువగా సక్సెస్ కావడానికి కోయారే కోయ్ కోయ్ అనే ఒక పాట వారిని నిజంగా ఫలభరితము చేసిందని ఖచ్చితంగా నమ్మాల్సిందే. మరి వారు ఆ పాటను వీడియో కూడా చేశారని చూశాను నేను. ఈ సమయంలో మరొకసారి రెండవ మాటను కూడా ఒకసారి వినటానికి మనము ప్రయత్నం చేద్దాం. చప్పట్లు. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్. ఆ మధ్యలో ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ 80 కోండి కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ నెట్ల దీకమో నెట్ల దీకమో జాంచె గుయేసు నెట్ల దీకమో. మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచగండ్రో, మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రో కుర్రో అని దెబ్బలు కొట్టబాకు. సో విన్నారు కదా. సో అదనమాట సంగతి. అసలు విషయం ఏంటంటే, ఈ కోయగూడెంలో, ఈ కోయ ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి భయముతో బ్రతుకుతున్నటువంటి కాలం అట అది. ఆ కాలంలో మరి ఈ వీళ్ళకున్నటువంటి ఈ కోయాస్, చెంచు, ఈ జాతులన్నీ కూడా అడవులో ఉంటాయి కాబట్టి వారి స్త్రీలను మరి బలవంతం చేసి చాలామందిని స్త్రీలను చంపి అలా నడుస్తున్నటువంటి కాలాల్లో మరి ఇక్కడ మనం చూసినటువంటి ఈ మీసాల గురప్ప అనబడినటువంటి ఈ సహోదరునికి మరి ఎలాగైనా
మన గూడాన్ని కాపాడుకోవాలని పాముల విషము మరి వారికి ఇచ్చి వారి శరీరం అంతా కూడా పాములుగా లేకుంటే ఆ విషముగా మార్చబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా మరి అతన్ని ముందు పెట్టి వీళ్ళు వెనక్కి వెళ్ళేవాళ్ళు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి అది జరిగిందా, అది జరగలేదా, కొంతమందికి అనుమానం, మరి కొంతమందికి ఏమో నిజంగా అలా ఉంటుందా అని చెప్పేసి చాలామందికి ఉంటుంది. కానీ అది అనుభవించినటువంటి అతనికి తెలుస్తుంది. అనుభవించినటువంటి వారు, ఆ ప్రాంతంలో చూసిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆ సాక్ష్యం కలిగి ఆ మాటలు విన్నటువంటి వారు చాలామందే ఉన్నారు. ఆ హాస్పిటల్ ఎక్కడ, మన ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్కు వచ్చినట్లుగా ఇలాగనే చాలా ఉన్నాయి. అయితే ఆ సత్యాన్ని అసత్యం చేయటానికి, ఆ సత్యాన్ని అసత్యంగా నిరూపించడానికి ఎలాంటి మరి కళ్ళ కపటము లేనటువంటి వారి యొక్క సాక్ష్యాన్ని కూడా ఇది వృధా అని చెప్పేసి కొంతమంది మరి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఈ సాక్ష్యాలను కూడా తారుమారు చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే చెబుతున్నాను, సాక్ష్యం అంటే దేవుడు చేస్తే ఖచ్చితంగా దాన్ని ఎవ్వరూ కూడా అబద్ధంగా నిరూపించలేరు. కాబట్టి మరి వీరి జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి. నిజంగా ఎక్కడో మరి కోయ జాతికి చెందినటువంటి వ్యక్తిని దేవుడు రక్షించుకొని తన సేవలో తన పనిలో వాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అసలు? ఈ పాటలనే ట్రోల్ చేయటము, ఈ పాటలనే డీజే లాగా పెట్టుకోవటము, ఈ పాటలనే షార్ట్స్లో యూజ్ చేసుకోవటము, ఆ షార్ట్లలో కూడా వికృతమైనటువంటి వేషాలు వేసి ఈ పాటకు డ్యాన్స్లు వేయటము. ఏమండి, దేవుని పాటలు అంటే వాళ్ళ యొక్క కోయ వాళ్ళకి అర్థం కావటానికి, కోయ మనుషులకు అర్థం కావటానికి వారికి తెలిసినటువంటి భాషలో ఆ పాటను రాశాడు. ఆ పాట పాడినప్పుడు మనకంటే ఎక్కువ, అంటే తెలుగు వచ్చినటువంటి వారికి అంటే ఎక్కువ ఆ చెంచు వాళ్ళకి, కోయ వాళ్ళకి, ఏమండి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అర్థం కావడానికి ఆ పాట రాసుకున్నారు. సో దాని విషయంలో కూడా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ట్రోల్ చేసినటువంటి వారు లేకపోలేదు. నేను వారందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, గమనించండి, దేవుడు ఎక్కిరించబడ్డాడు. కాబట్టి ఒక దినమున ప్రతిఫలమును మీరు పొందుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి విషయాలలో మీరు దేనన్నా జోక్ చేయండి, దేనన్నా లేకుంటే మాటల్ని జోక్ చేయండి, కానీ దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని ఇచ్చినటువంటి పాటల్ని ఏది కూడా జోక్గా చేయటం అనేది మంచిది కాదు. ఎందుకంటే అలా చేయటం ద్వారా దేవుని యొక్క ప్రజలారా మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క ఉగ్రతకు మీరు అందరూ కూడా ఫాలో అవుతారు. కాబట్టి ఈ సమయంలో మరి మీసాల గురప్ప గారు అలియాస్ వారికి ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. ఆంబోతు, వెంకన్న, దున్నపోతు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పేర్లు కూడా, అంటే తన దగ్గర కళ్ళకపటం లేనటువంటి మాటలండి, ఏది కూడా దాచుకోకుండా నీతిగా చక్కగా చెబుతున్నారు. ఎందుకంటే నేను వారితో ట్రావెల్ చేసిన అనుభవం కూడా నాకు ఉంది వారితో. కాబట్టి మరి వారిని మేము దగ్గరగా ఉండి ఎరుగుదుము. వారు మాతో కలిసి వచ్చారు, కలిసి వెళ్ళారు. వారి బంధువులు కూడా మరి మాకు పరిచయంగా ఉన్నారు అప్పట్లో. మరి వారితో కూడా మాట్లాడటం జరిగింది. వారి బుక్స్ కానీ, వాళ్ళ పాటలు కానీ చాలా వరకు అలాగన జరిగాయి. కాబట్టి ఈ సమయంలో వారిని అలా ట్రోల్ చేస్తున్నారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది దాదాపుగా ఈ వీక్ నుంచి నడుస్తూ ఉంది. మేబీ నాకు టైం లేక మీటింగ్స్ వల్ల నేను అటు ఇటు వెళ్ళొస్తుంటుంటే, నేను సండే కాబట్టి ఈ రోజున కొంత సమయాన్ని తీసుకొని ఇలాంటివి ఎందుకు చేస్తున్నారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దాదాపుగా ఈ వీడియో నేను చూశాను 1 year అవుతూ ఉంది దాదాపుగా వారు ఈ వీడియో అప్లోడ్ చేసి కూడా ఆ ఛానల్లో. కాబట్టి మరి మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఏ విషయంలోనైనా ఇంకొక పాట ఏదో ఉంటుంది, వాడుకో యేసయ్య అనే పాట కూడా ఒకటి ఉంటుంది. వాడిపోకముందే నన్ను వాడుకో అనే పాట ఒక పాట ఉంటుంది. ఒక రోజులు రాశారు ఆ పాటను కూడా ట్రోల్ చేసి వికృతమైనటువంటి శాస్త్రాలతో మరి ఆ పాట, ఆ పదజాలాన్ని కూడా వాడుకుంటూ ఈ సమయంలో యూట్యూబ్లో పబ్బం గడుపుతున్నటువంటి వారు ఉన్నారు. కేవలం డబ్బుల కొరకు మాత్రమే పబ్బం గడుపుతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి క్రైస్తవ ఆత్మీయ సంబంధమైనటువంటి పాటలకు మరి ట్రోల్ చేయటం వల్ల మీకు కొంత డబ్బులు వస్తాయేమో, కానీ ఆ తర్వాత మాత్రం మీరు బాధపడవలసినటువంటి రోజులు కూడా వస్తాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ట్రోల్ చేయండి, చేసే వాటిని చేయండి. ఎందుకంటున్నానంటే జీవము కలిగిన దేవుడు సహించేవాడు కాదు. జీవము కలిగిన దేవుని విక్రించినట్లుగానో లేకుంటే తృణీకరించినట్లుగానో ఇలాగ జోక్ చేసినట్టుగానో మీరు చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క కృపకు బదులుగా మీరు ఆయన ఉగ్రతకు ఫాలో అవుతారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. క్రైస్తవ యాత్రలు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవులకే కాదు, క్రైస్తవ యాత్రలు కూడా ఉన్నారు కొందరు. ఇందులో క్రైస్తవ యాత్రలు కూడా చాలామంది ఉన్నారు.
కాబట్టి క్రైస్తవేతరులు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నటువంటి వారికి కూడా నేను తెలియజేస్తున్నాను. డబ్బు కోసమో దేని కొరకో మరి ఇలాంటివి చేయటం ద్వారా మీరు ఒక దినాన మరి నష్టపోతారని చెప్పేసి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు మీరు ₹1000 సంపాదించవచ్చు యూట్యూబ్ ద్వారా, షార్ట్స్ ద్వారా. కానీ దీని ద్వారానే కాకుండా మీకు చాలా ఉన్నాయి అండి, చాలా ఉన్నాయి, కంటెంట్లు చాలా ఉన్నాయి. వాటిని చేసుకోండి. ఎవరో మిమ్మల్ని అనే విషయం ఎవరు ఉండరు. కానీ ఇలాంటివి చేయడం ద్వారా ఏమవుతుందంటే దేవుని యొక్క సేవకులుగా మేము చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా మాకు ఉంటుంది. అంతేకాకుండా మీరు చేయటం ద్వారా ఒకవేళ పబ్లిసిటీ కావచ్చు, కానీ దాని ద్వారా మీకు డబ్బు కొంత రావచ్చు. అంతకు మించి అయితే ఇంకేం కాదు మీకు. కానీ తద్వారా కొంత దేవుని యొక్క పనిని హట్ చేసినట్టు అవుతారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గ్రహించి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటాను. కాబట్టి ఈ సమయంలో మరి యూట్యూబర్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఇన్స్టాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఫేస్బుక్, అలాగనే థ్రెడ్, ఇలాంటి ఛానల్స్ అన్నింటినీ కూడా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, కొంచెం క్రైస్తవ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క పాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు జోక్ చేస్తే అది తప్పు కాకపోవచ్చు, కానీ జీవము కలిగిన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాడు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే దేవుని పనిని ఎవరు కూడా ఇలా చేయకూడదు. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబర్స్ అందరికీ కూడా నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ట్రోల్ చేయండి, ఏది ట్రోల్ చేయాలో చేయండి. అలాగే దేని విషయంలో ట్రోల్ చేయాలి ఆ విషయంలో ట్రోల్ చేయండి. దేవుని పాటల విషయంలో కానీ, దేవుని యొక్క మాటల విషయంలో కానీ మీరు ఎలాగున్నా తీసుకుంటే ఒక దినాన దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం మీకుందని చెప్పేసి కూడా ఈ సమయంలో సావుకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఎప్పటివరకు వీక్షించినవి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మరి క్రీస్తుదాస్ గారికి, ఈ చక్కని పాటలు రాస్తున్నటువంటి క్రీస్తుదాస్ గారికి, వారి మినిస్ట్రీకి, అలాగనే ఈ వీడియోని మరి ఈ పాట రూపంలో తీసుకొస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ శుభాలు కలుగును గాక. అలాగనే యూట్యూబర్స్కి, అలాగనే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి, అలాగనే మరి ఫేస్బుక్లో ఉన్నటువంటి వారికి, ఆ తర్వాత థ్రెడ్ నడిపిస్తున్నటువంటి వారికి, అలాగనే మరి ట్విట్టర్లో ఉన్నటువంటి వారికి కూడా, ఎవరైనా సరే వీడియోస్ చేసిన వారందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. కానీ మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క పాటల విషయం కానీ, దేవుని యొక్క మాటల విషయం కానీ దయచేసి ట్రోల్ చేయొద్దని ప్రభుపేట మనం చేసుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక.